అమరైతే చెప్పినట్టే మన మనోహరిని తీసుకెళ్ళి వాళ్ళ మేజర్ ముందు నిలబెడతాడనమాట. ఇంక మేజర్ అడుగుతూ ఉంటాడు, "ఎందుకిలా చేసావు మనోహరి? మీనంతో ఎందుకు చేతులు కలిపావు?" అని అడుగుతూ ఉంటాడనమాట. ఆల్రెడీ పిల్లలైతే 2 సార్లు ప్రమాదంలో పడ్డారు. ఈసారి పిల్లలకు ప్రమాదం రాకుండా మీనన్‌కి హెల్ప్ చేశాను అని మనోహరి అంటూ ఉంటదనమాట. అయినా కానీ అమర్ లాంటి డేరింగ్ ఆఫీసర్ మీ ఇంట్లో ఉండగా అమర్‌కి చెప్పాలి కదా మనోహరి అనైతే అంటూ ఉంటాడనమాట మేజరు. ఇంకా "నన్ను క్షమించండి సార్, ఈ ఒక్కసారికి నన్ను వదిలేయండి సార్" అని అయితే మనోహరి అంటూ ఉంటదనమాట. ఇంకా "ఏం చేద్దాం అమర్" అని మేజర్ అయితే అమర్‌ని అడుగుతూ ఉంటే, "సార్ నేనైతే పోలీసులకి కస్టడీకి ఇచ్చేస్తాను సార్ మనోహరిని" అయితే అమర్ చెప్తూ ఉంటాడనమాట. ఇంకా మనోహరి టెన్షన్ పడుతూ ఉంటదనమాట. ఇంకా మనోహరి "నువ్వు కొద్దిగా బయట వెయిట్ చేయని" మేజర్ మనోహరిని బయటికి పంపిస్తాడనమాట. ఇంకా అమర్ ఈ ఒక్కసారికి మనోహరిని వదిలేద్దాం, ఇంకా తను చాలా అనాథ కదా, ఇంకా ప్రాణ స్నేహితురాల కుటుంబానికి కష్టం వస్తుందని తెలిసి ఇంకా అలా మీనంతో చేతులు కలిపిందిలే, అయినా కానీ ఇప్పుడైతే ఏ ప్రాణ నష్టం జరగలేదు కదా, తనను వదిలేద్దాం ఈ ఒక్కసారికి అని అయితే చెప్తూ ఉంటాడనమాట మేజర్ అయితే. ఇంకా అమర్ అయితే "సరే సార్, మీ ఇష్టం సార్" అని అయితే అంటూ ఉంటాడు. ఇంకా మనోహరి అయితే లోపలికి వస్తుందనమాట. ఇంకా మనోహరి "నిన్ను క్షమించాము, నీకే శిక్ష లేదని" మేజర్ చెప్తూ ఉంటాడు. "థ్యాంక్ యూ సార్" అని చెప్పేసి మనోహరి అక్కడి నుంచి వెళ్తుందనమాట. ఇంకా అమర్ అయితే మనోహరి వెనకాలే వెళ్ళి, "మనోహరి ఇప్పుడు మనం ఇంకొక చోటుకి వెళ్తున్నామని" చెప్పి మనోహరిని తీసుకొని అనాథ శరణాలయం వెళ్తాడనమాట అమర్. ఇంకా అలాగే ఇంకా సదాశివం, నిర్మలమ్మ, అనామిక వాళ్ళు కూడా అనాథ శరణాలయానికి వస్తారనమాట. "ఏంటమ్మా మరి ఇక్కడికి తీసుకొచ్చావని" నిర్మలమ్మ అడుగుతూ ఉంటే, "అమ్మా, నేను ప్రతి సంవత్సరం ప్రతి నెల 6 చనిపోయిన రోజు ఇక్కడ అన్నదానం చేస్తూ ఉంటాను. అందుకని ఇవాళైతే 6 ఫ్రెండ్స్ అందరూ గెట్ టుగెదర్ అయ్యారని" అయితే అమర్ చెప్తూ ఉంటాడనమాట. ఇంకా 6 ఫోటోని తీసుకొచ్చి అందరూ 6 గురించి డిస్కస్ చేస్తూ ఎమోషనల్ అయిపోతారనమాట. ఇంకా అనామిక అయితే సంతోషపడుతూ ఉంటదనమాట. ఇంకా అది తను పెరిగిన స్థలం కదా, తన ఫ్రెండ్స్‌తో గడిపిన జ్ఞాపకాలన్నీ గుర్తు తెచ్చుకుంటూ ఉంటది. ఇంకా నెక్స్ట్ అయితే అమర్ అయితే బాగీకి కాల్ చేస్తాడనమాట. "బాగీ ఎక్కడున్నావు?" అని అడిగితే, "వచ్చేస్తున్నానండి, 10 నిమిషాల్లో వచ్చేస్తానని" అయితే బాగీ అంటదనమాట. ఇవాళ కూడా బాగీ మాటలే వినిపిస్తాయన్నమాట. బాగీ అయితే ఎపిసోడ్‌లో ఎక్కడా లేదనమాట. ఇంకా రేపటి ఎపిసోడ్‌లో అయినా బాగీ ఉంటదేమో చూడాలా. ఇంకా బాగీ వచ్చి ఇంకా వాళ్ళ అక్క అరుంధతిని అయితే చూస్తో లేదో చూడాలన్నమాట. థ్యాంక్ యూ.